వెల్కమ్ టు పల్లవి టీవీ. మధ్యయుగ కాలంలో తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ఈ 3 ప్రాంతాల్లో కొంతమంది మత గురువులు గుర్రాల మీద సంచరిస్తూ ఉండేవారు. గ్రామాలకు వెళ్ళి ఎట్లాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా ప్రజలకు ఆశీర్వాదం ఇచ్చేవారు. సో వాళ్ళను దేశగురువులుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు భావించేవాళ్ళు. పూర్వం ఎప్పుడో తాతల కాలం నాటి 3, 4 తరాల ముందు అంతా జరిగింది. సో ఇప్పుడు కూడా కొత్తగా మళ్ళీ గ్రామాల్లోకి దేశగురువులు వస్తున్నారు. నిజంగా వాళ్ళు దేశగురువులా? వాళ్ళు నిజంగా బాబాలా? వాళ్ళకు ఎట్లాంటి స్వార్థం లేకుండా ప్రజలకు ఆశీర్వాదం ఇస్తున్నారా? నిజంగా ధర్మం కోసం వాళ్ళు పనిచేస్తున్నారా అంటే ఇక్కడ పెద్ద డౌటు. అసలు ఎందుకు ఈ ఇష్యూ మనం చెప్పుకుంటున్నామంటే నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎక్కడ అంటే ఈ గుర్రం మీద కూర్చున్న పేరు దేశగురు అట. ఈయన ఏం చేసినట్టే ఈయన వేములవాడ, చందుర్తి 2 మండలాల్లో తిరిగిండు. వీళ్ళు అనుచరులు 2 అనుచరులు వేసుకొని వాడు 2 అనుచరులు ఫస్ట్ వేములవాడ మండలంలో 2 గ్రామాలు తిరిగిర్రు. బాగానే కొంత డబ్బులు పోగైనాయి. ఆ తర్వాత చందుర్తి మండలం నర్సింగాపూర్ పోయారు. సో నర్సింగాపూర్ పోయిన తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళు రావడంతోనే ఈ దేశగురు రావడంతోనే వీళ్ళు అనుచరున్నారు కదా, దేశగురువు రాబోతున్నాడు, మీ ఇళ్ళకు రాబోతున్నాడు అని ఇంటింటికి అంతా సాటింపు చేపియడమా లేకుంటే మైక్లో చెప్పడమా చెప్తారు. ఇంట్లో వాళ్ళందరూ కొబ్బరికాయలు నీళ్లు రెడీ చేసుకుంటారు. ఈ గుర్రం కాళ్ళ మీద పోస్తారు. గురువుకు ఆశీర్వాదం తీసుకుంటారు. సో ఇదంతా ప్రాసెస్ నడుస్తూ ఉంది. ఇదంతా గతంలో ఒకప్పుడు ఉండేది. అదే నమూనాని ఇప్పుడు వీళ్ళు రీక్రియేట్ చేస్తూ ఉన్నారు. సీన్ రీక్రియేట్ అన్నట్టు. సో ఈ తర్వాత ఈ దేశగురువు ఏమంటాడంటే ఎప్పుడైతే ఈ ఆశీర్వాదం తీసుకోవడానికి జనాలు వస్తున్నారో ఆ జనాల దగ్గరికి వెళ్ళి మీ ఇంట్లో ఇది లేదు, మీ ఇంట్లో ఆ దోషం ఉంది, మీ కుటుంబంలో ఈ దోషం ఉంది, మీ జాతకంలో ఈ దోషం ఉందని వాళ్ళకి చెప్తాడు. ఒకవేళ ఎవరైనా నమ్మితే అట్లా నమ్మిన వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి దోష నివారణ పూజలు చేస్తాడు లోపలికి పోయి ఈ దేశగురువు. దోష నివారణ పూజలు మళ్ళీ నిస్వార్థంగా చేస్తాడా, డబ్బులు ఏం తీసుకోవడా అంటే లేదు. వాళ్ళ పరిస్థితిని బట్టి ఆ ఇంటి పరిస్థితిని, ఆ కుటుంబ పరిస్థితిని బట్టి 2000, 3000, 5000, 10,000 అట్లా ఊరంతా డబ్బులు వసూలు చేసి అవతల పడే గ్యాంగ్ ఇది. సో నిన్న వీడు దేశగురువు పేరుతో వచ్చినటువంటి వ్యక్తి కొంతమంది మహిళలతో అసభ్యంగా సైగలు చేసిందట. సో అట్లాగే గ్రామంలో దోష నివారణ పూజల పేరుతో డబ్బులు వసూలు చేశారట ఈ 2 అనుచరులు. వెంటనే వీళ్ళు పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఏదైతే పరిస్థితి బాగుంది, వీడు దొంగ బాబా, వీడు దేశగురువు కాదు అని పోలీసులకు కంప్లైంట్ చేస్తే పోలీసులు అక్కడికి వచ్చేసరికి వీడి అనుచరులతో పాటు గుర్రం మీద ఉడాయించారట. సో ఇది పరిస్థితి. ఒకప్పుడు ఎంతో ధర్మం కోసం పనిచేసే మత గురువులు చేపట్టినటువంటి ఈ దేశగురు యాత్ర ఇప్పుడు దాన్ని రీక్రియేట్ చేస్తూ డబ్బుల కోసం దొంగ బాబాలు బయలుదేరారు. గుర్రం స్వారీ నేర్చుకొని గుర్రాలను కొనుక్కొని ఊర్ల మీద పడి దోచుకుంటున్న పరిస్థితి. అసలు నిన్న నర్సింగాపూర్లో ఏం జరిగింది ఏంటి అనేది నర్సింగాపూర్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మనకు నంబర్ వచ్చింది. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నేను కరుణాకర్ పల్లవి మీడియా నుంచి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. ఇప్పుడు నర్సింగాపూర్లో నిన్న ఏం జరిగింది? అసలు దేశగురువు వచ్చిందట, పోలీసులకు కంప్లైంట్ చేయడం, పూజల పేరుతో డబ్బులు వసూలు చేయడం, ఏదో వార్తలు వచ్చినాయి ఇవాళ. ఏంటి అసలు ఏం జరిగింది నిన్న? అంటే దశగురువు పొద్దున వచ్చి అంటే 2 చెప్పులను పెట్టుకొని ఆ గుర్రం మీద తిరిగేసరికి ఎందుకంటే ఎప్పుడో వచ్చిందట. అదే ఉద్దేశం కొద్ది భక్తులు కూడా ఏం చేశారంటే అలా 50, 100 ఇచ్చుకుంటూ వాళ్ళ కాళ్ళు కడగడం ఇట్లా చేస్తూ మొత్తం సాయంత్రం కల్లా పోలీసు వాళ్ళకి తెలిసిందంటే. ఇప్పుడు అసలు నిజమైన గురువేనా అతడు నకిలీ గురువా? నకిలీ గురువులు అని అంటారు. అయితే నేను కూడా చూడలేదు, నాకు వేరే పని ఉండే ఆ రోజు వెళ్ళిపోయినా. నకిలీ గురువులు అని ఉన్నాడు అంటారు. మరి నిజమైన గురువు అయితే భయపడడానికి పోతాడు. సో ఎంతమంది దగ్గర ఇట్లా డబ్బులు వసూలు చేయొచ్చు? చేసిండు అంటారు. అంటే పెద్ద అమౌంట్ 5-6 దగ్గర ఇక 50, 100 దరిదాపు ఇంటికి వేస్తారు. ఇక అంటే ప్రతి ఇంటికి చిన్న మొత్తం వసూలు చేసుకుంటూ పూజల పేరుతో ఒక్కొక్క దగ్గర ఎవరైతే నమ్మి పూజలు చేయించుకుంటారో వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు వసూలు చేసిన అంతే అంతే. ఓకే. ఇప్పుడు వాళ్ళ జాడ దొరకడం కానీ పోలీసులు వాళ్ళ కోసం వెతకడం కానీ జరుగుతుందా ఇక్కడ? అదే పోలీసులు ఇంటిమేషన్ ఇస్తే భయపడిపోయిండే అన్నారు. మరి మళ్ళీ వెతుకున్నట్టే లేదు. సో ఎంతమంది వచ్చారు మొత్తం గురువుతో పాటు?
గుర్రం మీద గురువు ఉన్నాడట, పక్క పొంటి ఇద్దరు సంచులను చేత బుక్కులు పట్టుకొని ఉండరు. ఆ. సో గతంలో ఎప్పుడు వచ్చినట మీ ఊరికి వచ్చిందా? గతంలో దేశగురు విధానం ఉండేదా? ఉండేది, కాకపోతే నాకు 30 years అంటే నాకు తెలియదు. దాదాపు ఒక 40 years బ్యాకే అనుకుంటా అప్పుడు వచ్చిందంటే, మళ్ళీ రాలేదు. సో ఈ మరి అంటే ఇక్కడ ఇప్పుడు ఈ ఏరియా ఎక్కడ కూడా దేశగురు అంటూ ఇప్పుడైతే ఎక్కడ లేదు. ఆ బుద్ధి నుంచి కూడా పక్క పంట ఊర్లలో కూడా ఎక్కడ అంత లేదు. ఇదే ఇప్పుడు మా ఊరికే. ఇప్పుడు పూజలు చేయించుకున్న కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంది? నిజంగా మోసపోయినామని భావిస్తున్నారా వాళ్ళు? లేదు మాకు మంచి జరుగుతుందని అందులోనే ఉన్నారా ఇంకా? తాత్కాలికంగా వాళ్ళకి ఏంటంటే అట్టినాక మీకు అట్లా మంచి ఉండేది చెడు ఉండేది వాళ్ళు ఒక 2 మభ్య పెట్టే మాటలు పెడితే వీళ్ళు ఆ నిజమే కావచ్చు, ఇంకేం చేస్తే బాగుంటది అనే ఉద్దేశం కొద్దీ ముందుకెళ్తారు. అట్లా చేసే డబ్బులు అది చూస్తే. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. వాళ్ళ ఊర్లోకి వచ్చి ఇంటింటికి డబ్బులు వసూలు చేసినట్ట. అట్లాగే దోష నివారణ పూజల పేరుతో వాళ్ళ కుటుంబం దగ్గర పోయి ఎవరైతే నమ్ముతారో సో వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ దగ్గర కూడా పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నట. పోలీసులకు సమాచారం అందిందనే విషయం ఎప్పుడైతే వాళ్ళకి అర్థమైందో ఆ ఇద్దరు అనుచరులు ఆ గుర్రం మీద ఉన్న దేశగురు నకిలీ దేశగురు బాబా అక్కడి నుంచి ఉడాయించిండు. ఇది పరిస్థితి. సో నిజంగా ధర్మం కోసం పనిచేసిన మత గురువులు వెనుకట ఆ ధర్మ ప్రచారంలో ధర్మ సంస్థాపన కోసం పనిచేస్తే ఇప్పుడు ఆ ధర్మగురు బాబాల పేరిట దేశగురుల పేరిట వీళ్ళు డబ్బులు దోచుకోవడానికి ఈజీ మనీ కోసం ఇట్లాంటి వేషం కట్టుకొని ఓ గుర్రాన్ని కొనుక్కొని ఇద్దరు మనుషులను పెట్టుకొని ఊర్ల మీదకి దిగబడతా ఉన్నారు. ప్రజలారా మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. మీ ఊరుకు దేశగురు వస్తే వాడు నకిలీ దేశగురువా నిజమైన దేశగురువా? వాడు డబ్బులు అడుగుతాడా? దోష నివారణ పూజలు పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తాడా? ఒక్కసారి గమనించండి. మీకు ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి. పోలీసులు కూడా అదే చెప్తా ఉన్నారు. ఎవరు నకిలీ బాబాలను నమ్మొద్దు, దొంగ గురువులు నమ్మొద్దు అని పోలీసులు కూడా అదే చెప్తా ఉన్నారు. కాబట్టి సో మీ దగ్గరికి దేశగురు వచ్చుంటే కింద మీ ఊరి పేరు మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.